హాయ్ గైస్. సో మన ఛానల్ నుంచి ఒక వీడియో పెట్టి చాలా కాలం అయింది. సో పెద్ద సినిమాలు లేవనో లేకపోతే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు రావట్లేదనో నేను వీడియోస్ చేయట్లేదు అని దయచేసి అనుకోవద్దు. కొంచెం కన్సిస్టెంట్గా లేదు, అది నాకు తెలుసు. సో ఇక మీద కొంచెం కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. సో నిన్నే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ గురించి చెప్పే ముందు సినిమా స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్ తర్వాత హీరోయిన్ని హీరో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు హాస్పిటల్కి. అలాగే మూవీ సెకండ్ హాఫ్లో కూడా హీరోయిన్ని ఎత్తుకొని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక డైలాగ్ చెప్పుద్ది, నీకు గుర్తుందా ఇలాగే నన్ను తీసుకెళ్ళావు ఇంతకుముందు అని. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అలా ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడే నేను థియేటర్ నుంచి వెళ్ళిపోతే బాగుండేదని నాకైతే అనిపించింది. సో లెట్ స్టార్ట్ అవర్ రివ్యూ. అలాగే హీరో ముందు నెగిటివ్ రోల్ ప్లే చేసి తర్వాత పాజిటివ్గా మారే మూవీస్ మనం చాలానే చూసాం, లైక్ టెంపర్, నేనే రాజు, నేనే మంత్రి మూవీస్. టెంపర్ మూవీలో హీరో ముందు నెగిటివ్ రోల్ ప్లే చేసిన తను పాజిటివ్గా మారడానికి తనకి ఇంపాక్ట్ అయ్యే సీన్ ఆ రీజనింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. అలాగే నేనే రాజు నేనే మంత్రి మూవీలో కూడా హీరో ముందు పాజిటివ్గా ఉన్నప్పటికీ తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల నెగిటివ్గా మారి మళ్ళీ అట్ ద ఎండ్ ఎలా పాజిటివ్గా మారతాడు అన్న విధానంతో చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ రెండు కూడా నెగిటివ్ షేడ్స్ టు పాజిటివ్గా మారే కంటెంట్ ఉన్న మూవీసే. వేరాస్ ఈ మూవీ కూడా అంతే, హీరో నెగిటివ్ టు పాజిటివ్ అట్ ద ఎండ్ చేంజ్ అవుతాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దాన్ని డ్రైవ్ చేసిన విధానం మాత్రం యాక్చువల్లీ దానికి చూపించిన రీజనింగ్ బాగానే ఉంది, సంవాట్ ఫైన్ అనిపిస్తుంది తప్ప దాన్ని డ్రైవ్ చేసిన స్క్రీన్ ప్లే కానీ చెప్పిన నేరేషన్ కానీ పూర్తి స్థాయిలో నిరాశపరిచాయి. ఇకపోతే ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే కీ రోల్ పర్ఫార్మెన్సెస్ విశ్వక్సేన్ గారు, అంజలి గారు, అలాగే నేహా శెట్టి గారు, అలాగే మిగిలిన రోల్స్ అందరూ కూడా వాళ్ళ పాత్రల్లో చాలా బాగా చేశారు. ముఖ్యంగా విశ్వక్సేన్ గారు అయితే లిటరల్లీ ఆయన జీవించేశారని చెప్పాలి. ఒక మొరటు మనిషిగా ఒక నెగిటివ్ రోల్లో కానీ దాన్ని పాజిటివ్గా టర్న్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ అన్నిట్లోనూ కూడా ఆయన జీవించారని చెప్పాలి. ఒక యాక్టర్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ స్టోరీ నేరేషన్లో సరైన విధానం దమ్ము లేనప్పుడు ఆ పర్ఫార్మెన్సెస్ అనేవి పెద్దగా వర్కౌట్ అవ్వవు. ఈ సినిమాలో కూడా అదే జరిగిందని నా అభిప్రాయం. అలాగే ఈ మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హైపరాది గారి ఫస్ట్ హాఫ్లో ఆయన్ని యూజ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. లైక్ ఆయన నుంచి వచ్చిన పంచెస్ కానీ అన్నీ కూడా వర్కౌట్ అయినాయి. వేరే సెకండ్ హాఫ్లో ఆయన కంప్లీట్గా నెగిటివ్గా ఆయన కంప్లీట్గా వదిలేశారని చెప్పాలి. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది యువన్ శంకర్ రాజా గారు. ఒక పాట అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ వర్కౌట్ అయినాయి, అవి పాజిటివ్ సినారియోస్. వేరాస్ మిగిలిన ఏ పాట కూడా బాగాలేదు అండ్ చాలా చోట్ల మ్యూజిక్ చాలా డల్గా అనిపించింది. ఈ మూవీకి పాజిటివ్ విషయానికి వస్తే నాకు ఇంకేం పెద్దగా కనిపించలేదు. అలాగే నెగిటివ్ విషయానికి వస్తే బోరింగ్ స్క్రీన్ ప్లే. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు కూడా లిటరలీ చాలా బోర్ ఫీల్ అయ్యాను. వేరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక అరగంట మూవీని నేరేట్ చేసిన విధానం నాకు కొంచెం అంటే స్టోరీ ఇది, హీరో పెయిన్ ఇది, సో కొన్ని సినారియోస్ వల్ల ఓకే మూవీ ఇది ఓకే సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతుంది అని అనిపించే లోపే ఒక అరగంట దాటిన తర్వాత మళ్ళీ లిటరలీ ఎప్పుడైపోద్దా అనిపించింది. సాగదే తప్ప నాకు ఎక్కడ ఏమీ పాజిటివ్గా కనిపించలేదు. అలాగే ఈ మూవీకి డైరెక్టర్గా చేసింది కృష్ణ చైతన్య గారు. ఆయన ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దాన్ని కొత్తగా చూపించే స్కోప్ ఉందని నాకైతే అనిపించింది. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఆయనకి డైరెక్టర్గా ఇది 3వ సినిమా, బట్ నాకైతే పెద్దగా నచ్చలేదు. సో అలాగే ఈ మూవీలో చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి, చెప్పా కదా ఇందాక. ఒక అరగంట సెకండ్ హాఫ్ అరగంట దాటిన తర్వాత లాస్ట్ ఒక అరగంట 45 నిమిషాలు మూవీని నడిపించిన విధానం చాలా బోరింగ్గా ఉంటుంది, ఎప్పుడు అయిపోద్దా అనిపించింది. అలాగే సాంగ్స్ విషయానికి వచ్చినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను కదా ఒక పాట బాగుంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్స్ ఏవి కూడా నాకు ఎక్కలేదు. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఏ ఓల్డ్ స్టోరీ విత్ ఎ బోరింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సో విశ్వక్సేన్ గారు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ని ఎంచుకునే ప్రయత్నం 100% ఆయన నుంచి చేస్తున్నారు. స్టోరీలోనూ స్క్రీన్ ప్లేలోనూ కూడా కొంచెం కొత్తదనం ఉండే విధంగా ప్రయత్నించి మా ముందుకు వస్తే డెఫినెట్గా మేము ఆదరిస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి మిమ్మల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టమని నేను చెప్పట్లేదు. సో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే నా నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ ఇకపై వస్తేనే ఒక 2-3 వీడియోస్ చూడండి. అందులో నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ అండ్ అలాగే మీకు అందులో నేను చెప్పే కంటెంట్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, వాటిని కూడా చూసి రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.